ఓకే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఇలా వచ్చేసి అయితే ఒక కిరాక్ అంటే క్రేజీ ఒక మొబైల్ గురించి అయితే చెప్తున్నాను. ఎవరైనా 10,000లో అంటే బిలో 10,000లో ఎవరైనా మొబైల్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే మీకోసమే. అదేంటిదంటే రియల్మీ నుంచి అయితే కొత్త మొబైల్ అయితే మనకైతే లాంచ్ అవబోతుంది. మార్చ్ 5th అయితే ఇదైతే లాంచ్ అయిపోతుంది. అయితే రియల్మీ వచ్చేసి 2 మొబైల్స్ అయితే లాంచ్ అయితే చేయబోతుంది. ఇది వచ్చేసి రియల్మీ 30A మొబైల్, 4G మొబైల్. అండ్ ఇంకొక మొబైల్ వచ్చేసి రియల్మీ 30 Pro మొబైల్, అది వచ్చేసి 5G మొబైల్. అది కూడా వచ్చేసి రియల్మీ 30A మొబైల్, ఇది వచ్చేసి 4G మొబైల్. ఒకవేళ మీకు 5G మొబైల్ గురించి వీడియో కూడా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. దాని గురించి కూడా నేను తప్పకుండా సపరేట్ ఒక వీడియోని అయితే చేసి పోస్ట్ అయితే చేస్తాను. అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే రియల్మీ 30A మొబైల్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. 3GB ర్యామ్ 32GB మెమొరీ అయితే నేనైతే ఇప్పుడైతే చెప్తున్నాను. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 8,999 ఉందంటే అంటే 8,999 రూపాయలు మాత్రమే ఉంది. బిలో 10,000లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే 100% అయితే మీకోసమే ఒక మంచి మొబైల్ అయితే మనకు రియల్మీ తరపున అయితే వచ్చిందైతే చెప్పుకోవచ్చు. అయితే గైస్ ఇందులోని 2 కలర్స్ ఉన్నాయి. ఒకటైతే లేజర్ బ్లూ కలర్ ఉంది, ఇంకోటి అయితే లేజర్ బ్లాక్ కలర్ ఉంది. ఇక్కడ మనం బ్లూ కలర్ చూసుకుంటే మాత్రం ప్రీమియర్ లుకింగ్ అయితే ఉంది. బ్లూ కలర్లో అయితే మనకైతే చూడడానికి ఫోన్ అయితే లుకింగ్ అయితే చాలా బెటర్ ఉంది. అండ్ ఎక్స్పాండబుల్ వచ్చేసి 250GB వరకు అయితే ఈ మెమొరీని అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే గురించి వస్తే మాత్రం రియల్మీ వచ్చేసి డిస్ప్లే విషయానికి వచ్చేసి మాత్రం 9,000కి మాత్రం ఇది వచ్చేసి HD+ డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసి 6.5లోనే HD+ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాటరీ గురించి చెప్పుకుంటే మాత్రం ఆల్మోస్ట్ 6000 mAh బ్యాటరీ అయితే ఇలా అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సిమ్ టైప్ వచ్చేసి మనకైతే డ్యూయల్ సిమ్ అయితే ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. హైబ్రిడ్ స్లాట్ అయితే లేదు, కానీ మైక్రో SD కార్డ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి OS అండ్ ప్రాసెసర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం రియల్మీ నార్జో 30 మొబైల్లో అయితే మాత్రం ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వచ్చేసి Android 10 నుంచి అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రన్ అవుతుంది. అలాగే ప్రాసెసర్ టైప్ వచ్చేసి మీడియాటెక్ హీలో G85 అయితే మనకైతే ఈ ప్రాసెసర్ ఇచ్చారు. ఇదైతే గేమింగ్కి ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం ఈ మొబైల్ అయితే చాలా బెటర్ అంటున్నాను. ఎందుకంటే మీడియాటెక్ అనేది చాలా గేమింగ్కి అయితే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ప్రాసెసర్ కోర్ వచ్చేసి ఆక్టా కోర్ ప్రాసెసర్. అండ్ ప్రీమియర్ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2 GHz అండ్ సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 1.8 GHz అయితే మనకైతే ఈ మొబైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కెమెరా విషయానికి వచ్చేసి మాత్రం ఇక్కడైతే మనకు బ్యాక్ అయితే 2 కెమెరాస్ ఇస్తున్నారు, ఫ్రంట్లో 1 కెమెరా ఇస్తున్నారు. అయితే బ్యాక్లో వచ్చేసి 13 MP అండ్ 2 MP అయితే మనకైతే బ్యాక్ కెమెరాస్ అయితే వస్తున్నాయి. అసలు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 MP కెమెరా అయితే వస్తుంది మనకి. అండ్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 FPS అయితే మనకు ఫ్రేమ్ రేట్ ఇస్తున్నారు. అలాగే రియర్ ఫ్లాష్ లైట్ ఇస్తున్నారు. అండ్ వీడియో రికార్డింగ్ గురించి అయితే మాట్లాడుకుంటే మాత్రం ఫ్రంట్ ఫేసింగ్ వీడియో అయితే రికార్డింగ్ అయితే ఆల్మోస్ట్ 720 FPS వరకు అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 1080 వరకు అయితే రికార్డ్ అయితే చేస్తుంది. ఇక్కడ 4K అయితే అవైలబుల్ లేదు, ఎందుకంటే బిలో 10,000లో అయితే మనకు 1080లో ఇవ్వడం అయితే ఎక్కువ, కాబట్టి 4K అయితే వీడియో అయితే ఇవ్వలేదు. ఓకే, డిజిటల్ జూమింగ్ వచ్చేసి 4x ఇస్తున్నారు. అయితే ఫోన్ వెయిట్ వచ్చేసి మనకైతే ఆల్మోస్ట్ 209 grams అయితే ఉంటుంది. అంటే చాలా వెయిట్ అనే చెప్పుకోవచ్చు. మొబైల్ అయితే మనకైతే చాలా ఇదొక్కటి కొంచెం తక్కువ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉండే మొబైల్, కానీ 209 అంటే చాలా వెయిట్ ఉంటుంది మొబైలు. కానీ మనకైతే ఇక్కడ బిలో 10,000లో అయితే ఈ మొబైల్ అయితే ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం 100% అయితే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ వచ్చేసి ఇన్సైడ్ ఆఫ్ ది బాక్స్లో అయితే మనకైతే ఒక యూజర్ మాన్యువల్ ఇస్తున్నారు. అలాగే హెడ్సెట్ ఇస్తున్నారు, అంటే ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే యూజర్ మాన్యువల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు బ్యాక్ కేస్ ఉంటుంది కదా, బ్యాక్ కేస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎవరైనా 10,000లో మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే మీకోసమే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏదైతే వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చితే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అయితే మనకైతే కొంచెం బూస్టప్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.